హలో అండి. హాయ్, వెల్కమ్ టు పల్లెటు పట్నం రుచులు. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ రాజుగారి కోడి పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుందాం. 1/2 కేజీ చికెన్కు 1/2 కేజీ రైస్, వీటిని చక్కగా శుభ్రం చేసుకుందాం. అలాగే ఒక మందపాటి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అలాగే మసాలా దినుసులు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సీ పాత్ర తీసుకొని అందులో ఒక 8 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనాను తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్తోనే మనకు పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం. ఈ మిశ్రమంతోనే సూపర్గా పర్ఫెక్ట్ మనకు రాజుగారి కోడి పులావ్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే 2 టమాటాలని ముక్కలుగా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారాన్ని కూడా వేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. జస్ట్ 1 టీ స్పూన్ కారం పొడిని వేసాను రంగు కోసము. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. మనం వేసిన స్పైసెస్ అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ 1 టీ స్పూను, ధనియాల పొడిని కూడా 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే 1 కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు అనేది ఖచ్చితంగా వేయాలి. పెరుగుతోనే మనకు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దాని విజిల్ తీసేసి మనం ఒక 2 మినిట్స్ జస్ట్ ఇలా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకు చికెన్ అనేది 50% బాయిల్డ్ అయ్యింది. ఏమాత్రం వాటర్ లేకుండా వాటర్ అంతా వంపేసుకొని ఆ రైస్ని మనము చికెన్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టినట్టు చక్కగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ రైస్కి జస్ట్ 2 గ్లాస్ వాటర్నే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టమాటోలు, ఆనియన్, పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి అందులో కూడా మనకు వాటర్ పర్సెంట్ అనేది ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ రైస్కు 1 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర కాడల్ని కూడా యాడ్ చేశాను. కుక్కర్ మూతకు విజిల్ని యాడ్ చేసేసి మనం ఇప్పుడు ఆ కుక్కర్ మూతని బిగించేసి కుక్కర్కు 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము చక్కగా ఈ పలావ్ని ఉడికించుకుందాం. చూడండి ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయి. మూత తీసి ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పొడి పొడిగా మంచిగా ముక్క ఎక్కడ విరగకుండా, రైస్ కూడా అసలు మెత్తగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు తెలుసు కదా, పల్లెటు పట్నం రుచులు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.